ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము అపోస్తుల కార్యము 12వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుకుందాము. అంటే ఈ స్టోరీ చెప్పే ముందు అంటే ఇంట్రడక్షన్ ఏంటంటే, యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం గురించి చెప్పినప్పుడు వాళ్ళు మేడగది మీద ప్రార్థన చేస్తారు. అభిషేకాన్ని పొందుకుంటారు. ఏ శిష్యులైతే ప్రాణభయంతో పారిపోయారో వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుని పెంతెకొస్తు దినం రోజు అభిషేకం పొందుకున్న తర్వాత అందరూ అంటే మళ్ళా ధైర్యం తెచ్చుకొని బోల్డ్‌గా అందరూ సువార్త ప్రకటిస్తూ ఉంటారు. దేవుని కొరకు చాలా బహుధైర్యంగా పరిచర్య చేస్తూ వస్తారు. ఇలా సంఘం విస్తరిస్తున్నప్పుడు పేతురు పేతురుని కూడా ఏం చేస్తాడంటే పట్టుకొని వెళ్లి జైల్లో ఏస్తారు. జైల్లో ఏసినప్పుడు ఇంకా రిమైనింగ్ అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు, పేతురు విడిపించబడాలని ప్రార్థన చేస్తారు. వీళ్ళందరూ ఎక్కడ గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తారంటే, యోహాను వాళ్ళ మదర్ వాళ్ళ ఇంట్లో గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తుంటాడు. ఈ ప్రార్థనకు ఆన్సర్‌గా దూత ఏం చేస్తదంటే, జైల్లోకెళ్ళి పేతురు యొక్క సంఖ్యలను విడిపించి ఆయన ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ వదిలిపెడతదనమాట. యాక్చువల్‌గా పేతురు కూడా నమ్మడు. ఇది నాకు ఒక డ్రీమ్ అనుకుంటాడు. బట్ తీరా చూస్తే గవిని దాటిన తర్వాత ఇది నిజమే అని అర్థమవుతది. మొత్తానికి ఆ ప్లేస్‌కి వచ్చి డోర్ కొడతాడనమాట. ఇక్కడ ఏమనుందంటే ఇక్కడ 12వ వచనంలో అట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. అందుకు వారు, నువ్వు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పిన నిజమని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనేది. పేతురు ఇంకను తలుపు తట్టుచున్న వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. ఇక్కడ ఈ శిష్యులందరూ ఏం చేస్తున్నారండి, అనేక మంది గ్యాదర్ అయ్యి ప్రార్థన చేస్తున్నారు. యాక్చువల్‌గా ఇక్కడ ఎంత సీరియస్ ఇష్యూ ఇది. ఆల్రెడీ ఒక శిష్యుడు చనిపోయాడు. ఇంకో శిష్యుడిని కూడా అదే అంటే ఆన్ ద వేలో ఇంక చంపడానికి రెడీగా తీసుకెళ్ళి జైల్లో ఏశారు. ఎంత సీరియస్‌గా ఉండుంటారు అందరూ, అంటే శిష్యులు కానీ ఎంత భయంతో, ఎంత సీరియస్‌గా, అంటే అక్కడ అంతా సిట్యుయేషన్ అంతా ఎంత హాట్‌గా ఉంటది కదా! ఇలాంటి ప్రేయర్‌లో బైబిల్‌లో ఒక వాక్యం రాయబడిందండి. రోదే అనే చిన్నది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు క్లియర్‌గా ఉంటాడండి. చిన్నదంటే నిజంగానే చిన్నది ఆ పాప. సో, చిన్న పాప ఈ ఇంత హై టెన్షన్‌లో ప్రేయర్ జరుగుతుంటే ఆ పాప అక్కడుంది. చిన్న పిల్లలు మామూలుగా అంటే మనం చూస్తాం కదా! అనుకున్నాం కదా! చిన్న పిల్లలు ఇలాంటి టెన్షన్ ప్రేయర్స్‌లో పార్టిసిపేట్ చేస్తారండి. దాని యొక్క సివియారిటీ వాళ్ళకి అర్థమవుతదా? మొత్తానికి ఈ పాప ఎలా ఉందంటే, అక్కడ మరి పేతురుతో అమ్మాయికి ఏం పరిచయం ఉందో నాకు తెలీదు కానీ, ఈ పాప కూడా సీరియస్‌గా వాళ్ళందరూ ప్రేయర్ చేస్తుంటే, ఈ పాప కూడా వెళ్లి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేయడమే కాదు కానీ, ఈ పాప రిజల్ట్స్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తుందనమాట. ఏంటి, నేను ప్రార్థన చేస్తున్నాను యేసయ్యకి, సో పేతురు అంకుల్ ఖచ్చితంగా విడిపించబడాలి. దేవా విడిపించేందుకు వందనాలని మరి ఏం ప్రార్థన చేస్తుందో నాకు తెలియదు కానీ, సో పేతురు వచ్చి తలుపు తట్టంగానే పాప వెళ్ళి ఎవరు సౌండ్ చేస్తుంది. ఎందుకు? పాప ప్రార్థన చేస్తుంది. ప్రార్థనకు ఆన్సర్‌గా దేవుడు ఏం చేస్తాడండి? పేతురుని పంపిస్తాడు కదా! ఇంతమంది ప్రార్థన చేస్తున్నారు. డోర్ కొట్టాడు పేతురు. ఎవరైనా విన్నారా సౌండు? కానీ పాపే వినింది. అంటే అమ్మాయి ఎక్స్‌పెక్ట్ చేస్తుంది కాబట్టి, ఎవరా అని ఆలకించడానికి దగ్గరికెళ్ళినప్పుడు పేతురు స్వరమని అమ్మాయి గుర్తుపట్టేసింది. గుర్తుపట్టి ఎంత సంతోషంగా అంటే, నేను ప్రార్థన చేశాను. మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ఇమ్మీడియేట్‌గా దేవుడు ఆన్సర్ ఇచ్చేసాడు అని సంతోషంగా పాప ఏం చేసింది? డోర్ కూడా తీయలేదంట. ముందు ఎళ్లి ఈ టెన్షన్‌గా పడి ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తారంట. మామూలుగా కూడా చేయట్లేదంట వాళ్ళు. ఈ అత్యాసక్తితో ప్రార్థన చేసే వాళ్ళకి చెప్పడానికి లోపలికి పరిగెత్తింది. సరే, పరిగెత్తంగానే వీళ్ళు కూడా ఇదే యాటిట్యూడ్‌తో ప్రార్థన చేసుండాలి కదా! ఏమని? మేము ప్రార్థన చేస్తున్నాం, దేవుడు పేతురుని విడిపిస్తాడు. ఏమన్నా దేవుడికి అసాధ్యమా అండి? కుంటివాడిని పేతురు ఇలా చూడంగానే లేవు అనంగానే లేసాడు. శిష్యులందరూ చూసారది. అంటే ఇన్ని అద్భుతాలు చూసారు. అంటే నాకు ఆశ్చర్యము. మరియ వాళ్ళ అంటే చచ్చిపోయిన లాజరస్‌ని దేవుడు లేపాడు. అదే శక్తి వీళ్ళ దగ్గర ఇప్పుడుంది. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆన్సర్ ఇవ్వడా అండి? అంటే బంధించబడిన పేతురుని విడిపించడం దేవుడికి కష్టమా? అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ, రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ప్రార్థన చేస్తున్నారా? దేవుడికి ఇది అసాధ్యమా? దేవుడు చేయలేడా అండి? కానీ ఇక్కడ ఏముందంటే, ఆ పాప ఎళ్లి చెప్పంగానే ఆ పాపని ఏమంటున్నారు తెలుసా? పిచ్చిదానా అంటున్నారు. అయ్యో! మనం చేస్తున్న ప్రార్థన ఏంది? పేతురు విడిపించబడాలని మనం ప్రార్థన చేసినప్పుడు, ఇంతమంది ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆన్సర్ చేయకుండా ఉంటాడా? చేస్తాడు. సో, వెంటనే ఏమనాలి? ఆ! ఓకే. అవునా? దేవుడు ప్రైజ్ ద లార్డ్ అనుకుంటే డోర్ తీయాలి. ఆ పాపని తిడుతున్నారు. పిచ్చిదానా అన్నారు. సరే, ఆ పాప ఏంటి? ఆ పాపకి ఎంత ఫెయిత్ ఉందో చూడండి. అవునా? నిజమేనా? నేను తప్పుగా విన్నానేమో అని క్రాస్ చెక్ చేసుకుందా వెళ్లి? లేదు. మనం ప్రార్థన చేసాము. యేసయ్య ఆన్సర్ చేశాడు. ఇదే దృఢ విశ్వాసం. ఎంత స్ట్రాంగ్‌గా చెప్పిందంటే, వాక్యంలో ఏమని చెప్పిందంటే, తాను చెప్పినదే నిజం. దృఢముగా చెప్పినప్పుడు, యెస్,
పేతురు అంకులే. మనం ప్రార్థన చేశాము. యేసే పేతురు అంకుల్‌ని విడిపించాడు. ఆయన పేతురు అంకులే, నో డౌట్ అబౌట్ ఇట్ అని ఎంత స్ట్రాంగ్‌గా చెప్పిందంటే, చెప్తే అప్పుడైనా వాళ్ళు తగ్గాలా? అప్పుడైనా అయ్యో! అని కొంచెం క్రాస్ చెక్ చేసుకోవాలా? పేతురు కాదులే దూత అయ్యుంటది అని అన్నారంట. వీళ్ళే అవిశ్వాసం ఏంటో, ఆ పాప విశ్వాసం ఏంటో ఎంత ఆశ్చర్యం కదండీ! ఆ! దూత అని చెప్పారంట. సరే అనుకుంటున్నారంట. ఇంకా సౌండ్ ఇనిపించిందంట. డోర్ కొట్టే సౌండ్. అప్పుడు ఇంక పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి. అదేందండి? విభ్రాంతి నొందడం ఏంటండి? షాక్ అవ్వడం ఏంటండి? ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆన్సర్ చేసి చూసి సంతోషపడి గంతులేసి ప్రైజ్ ద లార్డ్! పేతురు తప్పించుకున్నాడు. దేవుడు మహాకృపను బట్టి మన ప్రార్థన దేవుడు ఇంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆసక్తితో ఆన్సర్ చేయకుండా ఉంటాడా అనాల్సింది పోయి షాక్ అయ్యి విభ్రాంతి పెంచుకొని చూసారంట. ఎలాంటి ప్రార్థనండి వీళ్ళది? ప్రార్థన చేస్తున్నారు కానీ, ఏమన్నా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి రిజల్ట్స్? ఆ పాప చిన్న పిల్లే కానీ, ఆ పాప ఎంత విశ్వాసమో చూడండి. అసలు క్రాస్ చెక్ కూడా చేసుకోలే. పేతురువో కాదో అంటే చిన్న పిల్లలు వాళ్ళకేం తెలుసండి. దేవుడు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు అనుకోవచ్చు కదా! బట్ ఆ అమ్మాయి ఎంత స్ట్రాంగ్ ఉంది. ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ శిష్యులు గొప్పవాళ్ళు, అద్భుతాలు చూసిన వాళ్ళు, అద్భుతాలు చేసిన వాళ్ళు కూడా. చూడడమే కాదు బైబిల్‌లో ఏమనుందండి? ఈ శిష్యులందరూ దెయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులు స్వస్థపరిచారు. ఆ! ఒకసారి ఏమంటాడు ఒక శిష్యుడు, ఆ ఊర్లోకి వాళ్ళని రప్పించుకోకపోతే పైనుంచి అగ్ని దింపుదామా అంటారు. ఇలాంటి శిష్యులు ప్రార్థన చేస్తున్నానికి ఆన్సర్ చేసి కనీసం పేతురుని విడిపించలేడంటే జైల్లో నుంచి చచ్చిపోయిన వాళ్ళని లేపిన దేవుడు బందీగా ఉన్న పేతురుని విడిపించలేదా? ఇలాంటి ఆన్సర్ ఎందుకండి ఎక్స్‌పెక్ట్ చేయలేదు వీళ్ళు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే వాళ్ళ విషయం పక్కకు పెట్టండి. ఎన్ని సార్లు మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఈ అద్భుతం చేస్తాడని నమ్ముతామండి? చాలామంది నన్ను ప్రార్థన చేయమని అడుగుతారనమాట చాలామంది. అమ్మా మా పేరెంట్స్ ఇంకా మారలేదు. స్టూడెంట్స్ అయితే, మెడికల్ స్టూడెంట్స్ అయితే. మా పేరెంట్స్ మారడం చాలా కష్టము. దేవుడికి కష్టమా అండి? దేవుడికి కష్టమా? దేవుడికి అసాధ్యమా? మా డ్యాడీ చాలా స్ట్రిక్ట్. మా మదర్ చాలా పూజలు చేస్తది. వాళ్ళు మారడం అంటే అసలు చాలా కష్టం అంటారు. తర్వాత కొంతమంది చెప్తారు అంటే లేడీస్ చెప్తారు మ్యారేజ్ అయిన వాళ్ళు. ఆహ్, మా హస్బెండ్ ఎంత క్రూరుడండి. అస్సలు వినడండి. చాలా స్ట్రిక్ట్. అమ్మ బాబోయ్! మా మా హస్బెండ్ మారడమా అంటారు. ఇలాంటివి చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తది. దేవుడికి అసాధ్యమా అండి మనుషులు మార్చడము? అంటే పర్వతాలంట దేవుని సన్నిధిలో మైనం వలె కరిగిపోతాయంట. కీర్తన గ్రంథంలో ఉంటది. పర్వతాలు మైనంలా కరగడం ఏంటండి? ఒక రాయిని కరిగించగలుగుతామా? పర్వతం అంటే కొండ కాదు. అంటే ఇంకా హైయెస్ట్ అదే అనమాట. పర్వతం అంటే రాళ్ళ గుట్ట పెద్దది. అది మైనం వల్ల ఎలా కరుగుతదండి? వాక్యంలో ఏం చెప్తే అది నిజం. అది మైనం అంటే మైనమే. కరిగిపోద్దంటే కరిగిపోద్ది అంతే. అలాగే రాజుల హృదయాలని ఆయన కాలువల వలె తిప్పుతాడంట. అంటే యాక్చువల్‌గా రాజు ఒక డెసిషన్ తీసుకుంటే చాలా స్టబ్బార్న్‌గా ఉంటారనమాట వాళ్ళు. వాళ్ళు వెంటనే డెసిషన్స్ మార్చుకోరు. అలాంటి రాజుల హృదయాలను దేవుడంట కాలువల వలె తిప్పుతాడంట. ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు అంటే ఇంట్లో పేరెంట్స్ కానీ, మన సిబ్లింగ్స్ కానీ, తర్వాత అంటే అన్యులను పెళ్లి చేసుకున్న వాళ్ళ హస్బెండ్స్ కానీ, మా అత్త చాలా ఇదండి. అమ్మో! వాళ్ళు మారతారా అంటాము. దేవుడు మార్చడా అండి? సరే మీ ప్రార్థన ఏమైంది? వాళ్ళ గురించి మీరు ప్రార్థన చెయ్యరా? చేస్తారు. వాళ్ళు మారాలని ప్రార్థన చేస్తారు. అంటే మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారు? రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయకుండా ప్రార్థన చేస్తున్నారా? అలా మనం ఉండాలని దేవుడు కోరుకుంటాడా అండి? ఒకసారి ఆలోచిద్దాము. మన దేవుడు ఎంత గొప్పవాడు. మన చుట్టూ ఉన్న సమస్యలు ఎంత చిన్నవి. ఎంత చిన్నవండి. సో, దేవుడు ఆన్సర్ చేయడా వాటికి? మన దేవుడి యొక్క శక్తి మనకు తెలీదా? సృష్టికర్త, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, పరిశుద్ధాత్మను మనకు సహాయకరంగా పెట్టిన దేవుడు, ఈ చిన్న చిన్న సమస్యలు మనకెందుకు తీర్చడు? మనకెందుకు ఇంత అవిశ్వాసం ఉంది? అవిశ్వాసమో, అల్ప విశ్వాసమో లేకపోతే అసలు ఇంకేం చెప్పాలో నాకు తెలీదు కానీ, ఇలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ఆ పాపలాగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.